హాయ్ అండి అందరికీ. ఈరోజు మా ఇంట్లో టోనా ఫిష్ కర్రీ చేశాను. ఇది హెల్త్‌కి చాలా మంచిదంట. టేస్ట్ కూడా సూపర్‌గా ఉంటుంది. ఈ ప్రాసెస్ మీరు కూడా చూసేయండి. ముందుగా ఆనియన్స్‌ని నీట్‌గా క్లీన్ చేసుకుని, రోట్లో దంచుకుని పక్కన పెట్టుకున్నాను. ఒక టమాటా కూడా తీసుకుని దంచుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత గ్యాస్ పైన ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉంచి, ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగానే దంచి పెట్టుకున్న టమాటాలు, అలాగే ఉల్లిపాయల పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గనిచ్చి, కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈలోపు నేను మసాలాకి కావాల్సిన ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతులు ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను. మనకి ఈలోగా ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయాయి. అందులోకి ఉప్పు, పసుపు, కారం వేసి మూత పెట్టి కాసేపు ఉంచిన తర్వాత మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న చేపలు కూడా వేసేసుకోవాలి అందులోకి. ఇవి గరిటె పెట్టి తిప్పినా విడిపోవు, ఎందుకంటే ఇవి మటన్ ముక్కలాగా గట్టిగా ఉంటాయి. ఈ కర్రీని నేను చికెన్ కర్రీలాగా గ్రేవీగా చేసుకోవాలనుకుంటున్నాను కనుక వాటర్ తక్కువగా వేసుకుని, కొత్తిమీర కూడా వేసి కొన్ని వాటర్ మాత్రం వేసి మూత పెట్టి ఉంచాను. ఈలోపు నేను మసాలా కూడా దంచేసుకున్నాను. మసాలా దంచుకున్న తర్వాత కర్రీ కూడా ఉడికిపోయింది. అందులోకి చింతపండు రసం వేసి కాసేపు మగ్గనిచ్చి, దంచుకున్న మసాలా కూడా వేసి 5 నిమిషాల పాటు మూత పెట్టి ఉంచి, ఫైనల్గా కొత్తిమీర వేసి దించేసుకోవడమే. కర్రీ టేస్ట్ మాత్రం సూపర్గా వచ్చింది. మీరు మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. ఉంటాను. బాయ్ బాయ్.